వచ్చాయి ఎవరు అడిగారు ఎక్కిలు కావాలి ఎక్కువ నమ్మొద్దు నా తక్కువ ఎక్కుందని నమ్మొద్దు తొందర పడిచిపోతుంది. హాయ్ అండి అందరికి, మళ్ళీ వచ్చాము మీ ముంగటికి. ఈరోజు కూడా పోటీ, తిండి పోటీ ఏంటంటే ఏంటది, ఎగ్ బిర్యానీ చేసిన. అయితే ఇంటి ముందు అంటే వీడియో కింద పెట్టరు అక్క ఎగ్ బిర్యానీ ఛాలెంజ్ చేయరని చెప్పి అందుకోసమని ఎగ్ బిర్యానీ చేసిన. ఇంట్లో చేసుకునేది కాబట్టి తయారు చేసాం అదంతా అట్లనమాట. అసలు పైసలు ఇచ్చలే లేదు, నువ్వు నాకు ఇచ్చలే, నేను నీకు ఇచ్చా, అసలు లేనే లేదు బాబా. సరే ఇది అయిపోయినా ఇక మళ్ళీ ఏం లేవాలి తిన్నాక 300 నీకు 100 నాక. సరే రైట్. దీంతో ఏమన్నా అది ఏది స్పూన్ అలా ఉంది. ఈసారి అయితే మీద వేసింది, ఇంతకు ముందు అయితే కింద ఇచ్చుకోబోతున్నాయి. అవి ఎగ్స్ కరెక్ట్ వస్తలేవు. రెండు ఎగ్స్ చెరి 6 ఉన్నాయంట. ఉప్పు కారం వేసి గోలిచ్చింది. ఇవి బౌల్ వేస్తా నిండా, దాని నిండా అన్నం చల్లారినాకనే తినడం అవుతుంది. వేడి వేడి ఉంటుంది తినరాదు. అసలే గరం ఉన్నది, మధ్యాహ్నం 1 గంట అవుతుంది, అన్నం తినలే ఇప్పటిదాకా. ఆకలి మీద ఉన్నాం ఇద్దరం. ఎవరు గెలుస్తాము? నాకు రాను భయం అవుతుంది అసలు, గెలవాలంటే గెలుస్తున్నా లేదా అనిపిస్తుంది. నేనేమో తినకముందు ఏమనిపిస్తే తిన ఆడలు తింటారా అనిపిస్తుంది. అరే నేను ఒకసారి 3 సార్లు ఓడిపోయినా. ప్లేట్ ఇవ్వాలి. కూలర్ వేసుకున్నాం, ఇటు గాలి వేస్తుంది, చేర్చేపడి చల్లారు. 2 ఎగ్స్ చల్లేసి ఈయననే అన్నం వేసి కాకుండా మరి అట్లా మరలే వేస్తా మరలే వేయరాదని అనుకున్నాను. ఓకే అడుచు అడుచుడు అడుచుడు. అది చికెన్ అయితే బాగానే అనిపిస్తుంది, ఇంకా ఎగ్ కంటే చికెన్ తినాలంటే. పోయి చాలా అవుతుంది. చూడు సేమ్ ఇగో కాల్తుంది. రెండు బిర్యానీ రెడీ, 2 ఎగ్ బిర్యానీ. ఉల్లిపాయలు దీంట్లో ఉన్నది. ఇగో 3 ఇండ్లు వేసిన, ఒక 3 ఎక్కువ పెట్టు సరిపోతలు. అందులో వేసిన ఎక్కువనే వేస్తాయి. మిగిలిన 3 ఇంకో 3 వేసిన, ఇంకో 3 నేను వేసుకుంటా, ఇంకో 3 నీకు వేసిన. గిన్నెను కోసం ఎందుకు, ఇంకో 3 నేను వేసుకుంటా. ఒకటి ఉన్నది ఇందా, ఇది ఇచ్చి పెట్టేసి అంతేగా. ఇది ఎగ్ బిర్యానీ కాలుతుంది, గరం గరం వేడి ఉంది, బాగా అంటే బాగా వేడి ఉంది, మస్తు వేడి ఉంది తెలుసా. చూడాలి ఇలా ఎవరు గెలుస్తాము, భావన నేనా నువ్వు నేను సై. ఫస్ట్ అల్లరి పెట్టుకుంటుడా, అట్లా ఎట్లుంటది స్టార్ట్ అన్నాక వేసుకోవాలి. సరే సరే స్టార్ట్ చేయి. 1 2 3 ఫస్ట్ అల్లరి పెట్టుకోవాలి. మొన్న గట్ల అయింది, అట్లా అయితా నేను ఓడిపోయినా. అలా పడతలేం బాబా, కింది కన్నా స్టడీద్దాం. పడతలేదు. ఇట్లా మీద పెట్టుకోవాలి. రైట్ స్టార్టే. ఎట్లయిన టేస్ట్ ఫస్ట్ మరి కాలుతుంది నాకు. ఒక నిమిషం నేను తింటామా? అజ్జో తింటుండు. నువ్వు ఫాస్ట్ తింటది అబ్బా అంటాడు, నాకని వాళ్ళ ఫస్ట్ తింటాడు బావా. నామలో కూడా మింగుతుంది అన్నట్టు, దానికి తొందర అవుతుంది. అయ్యో నీళ్ళు వేసుకోవాలి. అబ్బా నీళ్ళు లేవు, నీళ్ళు లేవు. నీళ్ళు ఎందుకు వద్దే అబ్బా, నేను మిమ్మల్ని పోదు. మరి ఏం చేస్తుంది అంటే అన్నం నోటిలో పెట్టుకుని అయితే నీళ్ళ బుక్క వస్తుంది, పోతూనే ఉంది లోపల. కొంచెం కానీ కొంచెం చిన్నగా చెప్పాలి.
నాతో అయితే లేదు. కారమా లేదు. ఎక్కిలు వచ్చాయి వాళ్ళు అడిగారు ఎక్కిలు కావాలి ఎక్కువ ఇది రియల్ ఎక్కిలు ఇంకొక బొట్టు చిన్న బొక్క నచ్చి నమ్మొద్దు నా తక్కువ ఎక్కువ నమ్మొద్దు తొందరగా ఒడిసిపోతుంది నేను అందుకే ఆపుతలేను అంటాడు మళ్ళీ గెలుస్తాడు. అబ్బా వాళ్ళకి తెలియదా చూసేవాళ్ళకు ఎవరు తింటారు ఫాస్ట్ టైం అంటాడు. అయ్యో మెల్లకన్నా ఎందుకో చేయడు. అయిపోయి అన్నం అయిపోయి. మొన్న గిట్టాను చూసాం. రెండు కోసం కూడా ఘాటు చేసి నమ్మొద్దు ఇది నన్ను డామినేట్ చేసేస్తున్నా. అజ్జయ్ వీళ్ళు సహకరిస్తలేను అది. అయిపోయి 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 అయిపోయి. గుడ్లు ఆగి గుడ్లు ఆగి మెల్లగా. ఇప్పుడు నీళ్ళు నీ దగ్గర ఫస్ట్ టైం ఉంటుంది ముందువా ఎప్పుడు అయ్యో ఆగు గుడ్ చేసి రంగు నేను ఆగు. అవుదా ఆగన్నా సరే అవుతా కొత్త మెత్తు కూడా ఉంటుందండి ఆగు మెల్లగా. నమ్మలేకుండా మింగుతుంది అందుకే గెలుస్తుంది ప్రతిసారి గరం ఉన్నది మళ్ళీ అటు ఎల్లో ఎల్లో తింటే బాగా వేడి వేడి అంతా గరం గరం వస్తాయి బాడీలోంచి అంతా వేడి వేడి వస్తుంది ఎండకు అప్పటిదాకా ఇక నాకు అంతే
కానీ తినాల్సిందే. ఇప్పుడు నేను ఆగింది అనుకో, నువ్వు తింటున్నా అయిపోయింది కదా అని. ఇది కుందేలు తాబేలు పోటీ ఉంటుంది చూడు, రన్నింగ్ రేసు, అట్లా అయితే నా పని. నమ్మొద్దు. అయిపోయింది. గాలికి ఓకే అమ్మా, చాలా రోజులకు నేను గెలిచిన, అది కూడా కొన్ని మిస్టేక్ల వల్ల. నాకు పడినా పడకపోతే నేనే కదా, నీళ్ళు ఉన్నా కదా. అదే మరి కొన్ని మిస్టేక్ల వల్ల నేను గెలిచిందేమో అనుకుంటున్నా. గట్టి పట్టుకుంటున్నాను. ఏమైంది? పడినా పడదా గొంతులో మంది మీరే తిని మరిగా ఎట్లయినా ఉండిపోయినాం. అట్లా కలిసి వస్తుంది ఒక్కొక్కసారి. నేను 100 వస్తుంది, 400 అయితే అనుకున్నా. బాగా ఒక పది నాకు 400 వస్తాయి, మళ్ళీ నాకు 300, బాగా 200. అయ్యో, లాస్ట్ ఎగ్ తిన్నా, వాసన వస్తుంది అంటారు నోరంతా. అన్నం వేసుకోవాలి, ఇంకొంచెం అన్నం వేసుకొని తింటేగా వాసన పోతుంది. అబ్బా అయితే ఏంటంటే తిన్నప్పుడే తినాలి. మళ్ళీ మధ్యలో ఆపి చేసేపు ఆపి తిన్నాం అనుకోండి, మళ్ళీ తినబుద్ధి కాదు, కడుపు టైట్ అయితే అసలు ఇష్టం అనిపించేది. నాదైతే ప్లేట్ ఖాళీ అయింది, ఖాళీ ఏంటి చేస్తాం అట్లా. కానీ నేనే కదా అనుకున్నా బాబా, అట్లా ఒక్కొక్కసారి కలిసి వస్తుంది నాకు. నీళ్ళు తాగకుండా తింటుంది, నీళ్ళు లేవంటే కష్టమే. నేనేమో నీళ్ళు తాగుతుంది అంటే ఇద్దరిది ఎవరిది మిస్టేక్? ఇక్కడ నాదే మిస్టేక్. నీళ్ళు తాగుకోవాలి, నేను కూడా నీళ్ళు తాగాలి. నేను కూడా తర్వాత ఏం చేస్తా అంటే, ఇక నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టైము నోటి నిండా అన్నం తినేది ఏదో పెట్టుకుని నీళ్ళు వస్తుంది, సర్ర కాదు. గారు కూడా ముచ్చాడు తర్వాత చూసుకున్నాను. కానీ గ్యాస్ మండుతుందని నాకు భయం అవుతుంది, గ్యాస్ ప్రాబ్లం. అందుకని చెప్పి నమ్ములు కూడా తింటా మొత్తం. అట్లా తిన్నా ఇప్పుడు తినేటప్పుడు ఎట్లయినా నమ్ములు కూడా తిన్నది బెటర్ కదా. అట్లే తిన్నాం అనుకోండి, ఆకలి కాదు, మళ్ళీ సాయంత్రం నైట్ దాకా కడుపు టైట్ గట్టిగా ఉంటుంది. అట్లా మొత్తం కంప్లీట్ చేసిన. ఓకే, ఇంకెల్లో ఉంది కానీ ఎల్లో ఒకటి ఉన్నది, అన్నం తింటుంది కానీ ఇప్పుడు తింటుంది. ఈరోజైతే బాగా గెలిచింది. గెలిచిన పైసలు ఇచ్చుకుని లేదు, ఒకటేసారి ఇస్తాను పైసలు. ఇంకెన్ని రోజులకి ఇస్తావు? నెక్స్ట్ టైం. మొన్న నెక్స్ట్ టైం అన్నావు నువ్వు. మరి గుర్తు చేయాలి, నాకు గుర్తు చేయాలి, నువ్వు మర్చిపోయినా. నేను కొంచెం ముందు గుర్తు చేస్తా, గుర్తు చేస్తా కంపల్సరీ. ఇల్లు లేకుంటే ట్రెండ్ కూడా నాకు అర్థమే. నాకైతే గుడ్డు నాకు నేనేంటంటే చిన్నప్పుడు నీళ్ళు తాగుతుంది కానీ మధ్యలో నీళ్ళు తాగకూడదు, నీళ్ళు తాగితే అరగదు చక్కగానే అన్నారు అన్నట్టు తెలిసింది. నాకు తెలిసిందంటే నీళ్ళు తాగకూడదు తింటే అన్నం చక్కగా అరగదు లోపల, అట్లా అని చెప్పి నీళ్ళు తాగొద్దు అన్నారు. అందుకే మళ్ళీ అన్నం కూడా ఎక్కువ పట్టదట. అట్లా అని నీళ్ళు తాగడం బంద్ చేసిన, అదే అలవాటు అయింది. నీళ్ళు తాగదు ఇక ఎప్పుడు మధ్యలో తినేటప్పుడు ఏడ కూడా నీళ్ళు తాగలేదు, తిన్న తర్వాతనే తాగుతాయి అంతే. అది ఓకే అండి, ఇక మాటలు ఎక్కువ అవుతాయి అనవసరంగా. ఎందుకు నెక్స్ట్ టైం మళ్ళా ఇంకో ఏదైనా వెరైటీకి ట్రై చేస్తాం. ఇక దీన్ని ఏమో కామెంట్ కూడా పెట్టిర్రు, కూల్ డ్రింక్స్ అని పెట్టిర్రు. కూల్ డ్రింక్స్ ఛాలెంజ్ చేయమని. కూల్ డ్రింక్స్ బదులు ఏదైనా జ్యూస్ ట్రై చేస్తాము, ఎందుకంటే కూల్ డ్రింక్స్ మంచిది కాదు కదా. మళ్ళీ తాగుడు కూడా అలవాట్లేదు, అలవాట్లేదు. నేను తాగుదు కానీ నేను కూడా ఎక్కువ తాగా. అది దానికి బదులు ఏదన్నా లిక్విడ్ ట్రై చేస్తాం, ఇంకేదన్నా. నెక్స్ట్ టైం కలుద్దాం ఇక. ఓకే, నెక్స్ట్ టైం లిక్విడ్ కానీ ఏదన్నా ఇక వెరైటీ ఏది అందుబాటులో ఉంటే అది వెరైటీగా. రైస్ కాకుండా అన్నం కాకుండా రైస్ కాకుండా ఏదన్నా వీడికి ఇంతవరకు రైస్ అది కాంబినేషన్ వచ్చి రైస్ కాకుండా నెక్స్ట్ టైం లిక్విడ్గా లేదంటే ఏదన్నా ఫ్రై లాంటిదా, ఓన్లీ ఉత్త ఫ్రై లాంటిది అట్లా పెట్టుకోవాలి కదా. అంతే. అట్లే మీకు కూడా ఏదనిపించిందో కామెంట్ చేయండి. మొన్న ఎగ్ అన్నారు కాబట్టి ఇది చేసినా, నెక్స్ట్ వాళ్ళని కామెంట్ చేసినప్పుడు దాన్ని బట్టి దాన్ని ఆలోచిస్తాం కదా. ఇంట్లో చేసుకునేటి చెప్పండి కొంచెం అనిపించేవి, అవి మళ్ళీ బయట నుంచి తెచ్చుకోవాలంటే జరా మంచిగా అనిపించాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.